హై స్టూడెంట్స్, టీజీ ఈసెట్ 2024 వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలంటే దానికి ముందు మనము పే ప్రాసెసింగ్ ఫీ, నెక్స్ట్ స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. దానికోసము మీరు మీ మొబైల్లో కానీ మీ కంప్యూటర్లో కానీ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ఇలా tgeset.nic.in అని ఎంటర్ చేయగానే మనకు ఫస్ట్ ఇలా ఒక సైట్ అయితే ఓపెన్ అవుతుంది. దీని మీద అలా క్లిక్ చేయగానే మనకి ఒక సైట్ అయితే గవర్నమెంట్ తెలంగాణ ఈసెట్ సైట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇలా మీకు కనిపించడం జరుగుతుంది. సో ఈ సైట్లో ఫస్ట్ మీకు పే ప్రాసెసింగ్ ఫీ, నెక్స్ట్ స్లాట్ బుకింగ్, వెరిఫై పేమెంట్ స్టేటస్ అని 3 కనిపిస్తున్నాయి కదా. సో ఇందులో పే ప్రాసెసింగ్ ఫీ కట్టడానికంటే ముందు మీ దగ్గర మీరు కంపల్సరీ ఈ డాక్యుమెంట్స్ విత్ నెంబర్స్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. అవి ఏంటంటే హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబర్. ఇది ఓన్లీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్కి మాత్రమే అవసరము. నెక్స్ట్ మీ యొక్క మెయిల్, అలాగనే మీ మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్. సో ఇలా ఈ 8 నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్ నెంబర్స్ మీ దగ్గర అయితే కంపల్సరీ ఉంచాలి. ఉంచిన తర్వాతనే మీరు ఈ ప్రాసెసింగ్ ఫీ అన్నది చేసి స్లాట్ బుకింగ్ చేసుకొని దానికి మాత్రం ఈజీ మెథడ్ అయితే నేనైతే చెప్పబోతున్నాను. సో కంపల్సరీ ఆ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకున్న తర్వాతనే ఈ ప్రాసెసింగ్ ఫీ అన్న దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకు ప్రాసెసింగ్ ఫీ యొక్క బ్లాక్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూస్తే కనుక మనకు ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ అన్నది 1200 ఓసీబీసీ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీఐలకి వాళ్ళకైతే 600 రూపీస్ అయితే కట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మీరు కనుక ఓసీబీసీ అయితే 1200, ఎస్సీ ఎస్టీ అయితే 600, వీటితో పాటు ఎక్స్ట్రా ఒక 20 రూపీస్ అయితే అవసరం ఉంటుంది కట్టాల్సిన. అది దేని మీద అంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, ఇలా 3 ప్రాసెస్ ద్వారా. అంటే మీ దగ్గర క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెక్స్ట్ నెట్ బ్యాంకింగ్ ఇలా ఎలా చేయొచ్చు అన్న దాని గురించి కూడా ఇప్పుడు నేను కంటిన్యూషన్ చెప్పబోతున్నాను. సో ఇలా ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ టీజీ ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ ఒక బాక్స్, అలాగే నేను జూమ్ చేసి దానికి ట్రై చేస్తాను. సో ఇలా ఓపెన్ చేయగానే టీజీ ఈసెట్ హాల్ టికెట్ నెంబర్, అలాగనే టీజీ ఈసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఎంటర్ ద ఇమేజ్ వాల్యూ, కింద ఏదైతే బాక్స్లో నెంబర్ కనిపిస్తుందో ఈ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు ఎంటర్ చేసిన తర్వాత ఎలా అన్నది, ఇది కొంచెం సెక్యూర్ కాబట్టి నేను మా యొక్క స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఎలా ఉంటుందన్నది చూపిస్తాను. స్టూడెంట్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పే ఫీ ఆన్లైన్ అన్న ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయడానికంటే ముందు కింద బాటంలో మనం క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డు కానీ, లేదా నెట్ బ్యాంకింగ్ను వాడితే ఎంత ఛార్జెస్ పడతాయి అన్నది కింద ఇవ్వడం జరిగింది. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత మీరు పే ఫీ ఆన్లైన్ అన్న దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన మీ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు మనకు కింద స్పెషల్ కేటగిరీ అయితే స్పెషల్ కేటగిరీయా, లేదనుకుంటే అంటే మీన్స్ ఎన్సీసీ, స్పోర్ట్సా, క్యాపా, ఫిజికల్ హ్యాండిక్యాప్డా, మీరు అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు డీటెయిల్స్ అన్నీ అయితే కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ మళ్ళీ కింద ఏం కనిపిస్తుందంటే ఎంటర్ మీ సేవా డీటెయిల్స్ ఫర్ ఫాలోయింగ్, అంటే లైక్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్, ఆధార్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ కనిపిస్తుంది అనుకుంటుందిగా. సో క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి అవసరం ఉంటుంది, క్యాండిడేట్ ఆధార్, అలాగనే మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్తో పాటు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఇంతకుముందే చెప్పాను కదా, ఎవరైతే ఓసీ కానీ లేకుంటే ఎకనామికల్ వీకల్ ఉన్న స్టూడెంట్స్ వాళ్ళకు ఒకవేళ సర్టిఫికేట్ ఉంటే మాత్రం ఈ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. లేకుంటే మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లో స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉండదు. ఓన్లీ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడిని మాత్రం ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ బాక్స్లో మీ ఈమెయిల్, తర్వాత ఎక్స్టెన్షన్, ఒకవేళ జీమెయిల్ అయితే జీమెయిల్, యాహూ అయితే యాహూ, ఇలా మీరు రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత కింద క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ ఎంటర్ చేయాలి. సో నేను ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ చేసి సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తాను. ఇలా ఉంటుందో, ఎందుకంటే ఇది పర్సనల్ డేటా కాబట్టి ఎంటర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి చూపించలేకపోతున్నాను. అండర్టేకింగ్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదేంటంటే మీరు ఇచ్చిన డేటా అంతా, క్యాష్ కానీ, ఇన్కమ్ కానీ, మీ డీటెయిల్స్ అన్నీ కంపల్సరీగా రియలా కాదా అన్నది కింద ఒక లైన్ అయితే రాయడం జరుగుతుంది. దాని తర్వాత ఇలా క్లిక్ చేయండి దీని మీద, డిక్లరేషన్ మీద. సో ఇందులో కొంతమంది డౌట్ కూడా ఉంటుంది, అప్లికేషన్ నెంబరా లేదనుకుంటే అప్లికేషన్ నెంబర్ అని ఉంది కానీ క్యాష్ కానీ, ఇన్కమ్ కానీ దాని మీద నెంబర్ ఉంటుంది. మీరు ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత డిక్లేర్ మీద క్లిక్ చేసిన తర్వాత చిన్నగా సబ్మిట్ అన్న బటన్ అయితే క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది, పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్ అని. ఎంత మన హాల్ టికెట్ నెంబర్ చూపిస్తుంది, ఇక్కడ చూస్తున్నారు కదా మన హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ మన యొక్క ర్యాంక్తో పాటు మీ యొక్క క్యాష్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అంటే మీ నేము, స్టూడెంట్ నేము, వాళ్ళ ఇన్కమ్ డీటెయిల్స్ అన్నీ ఆల్మోస్ట్ మీరు ఇచ్చిన నెంబర్ తోటి కనిపించడం జరుగుతుంది. దాంతోపాటు మీరు దీని మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్ త్రూ డెబిట్ కార్డ్
డెబిట్ కార్డా లేదనుకుంటే క్రెడిట్ కార్డా లేదనుకుంటే నెట్ బ్యాంకింగా దేని ద్వారా చేయాలనుకుంటున్నారో క్లిక్ చేసిన తర్వాత పే ఆన్లైన్ ఫీ అన్న ఆప్షన్ అయితే వస్తుంది. సో దాని మీద క్లిక్ చేయాలి. అంటే మీరు చేసిన తర్వాత కూడా మీ ర్యాంకు, మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, ఎవ్రీథింగ్ కనిపించడం జరుగుతుంది. దాని తర్వాత పే ఇక్కడ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక బటన్ ఉంది పే ఆప్షన్ మీద, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత పే ఫీ ఆన్లైన్ అన్న దాని మీద క్లిక్ చేస్తే థర్డ్ పార్టీ పేమెంట్ గేట్వే అన్న దాని అయినా కూడా మీరు అడుగుతుంది జస్ట్ పర్మిషన్, ఓకే అన్న దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏమడుగుతుంది చూస్తున్నారు కదా, నెట్ బ్యాంకింగా క్రెడిట్ కార్డా. ఒకవేళ నెట్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేస్తే ఏ నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ కానీ లేకుంటే క్రెడిట్ కార్డ్ కానీ ఎంటర్ చేస్తే మీ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనము క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ గురించి మాట్లాడదాం. ఇందులో క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేస్తే మీరు ఒక కార్డ్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మీ ఎక్స్పైరీ నెంబర్, కార్డ్ నెంబర్ యొక్క ఎక్స్పైరీ డేట్, నెక్స్ట్ దాని బ్యాక్ సైడ్ ఇవన్నీ ఎక్స్పైరీ డేట్కి కార్డ్ నెంబరు, నెక్స్ట్ ఎక్స్పైరీ డేట్ మోస్ట్లీ ఫ్రంట్ పేజీలో ఉంటుంది. అది కార్డ్కి ఫ్రంట్ సైడే ఉంటుంది. బ్యాక్ సైడ్లో 3 నెంబర్లతోటి సివిసి నెంబర్ కానీ సివివి నెంబర్ ఉంటుంది. కార్డ్ మీద మీ పేరు ఉంటుంది. సో ఎంటర్ చేసిన తర్వాత మేకే పేమెంట్ అనొచ్చు. లేదనుకుంటే నెట్ బ్యాంకింగ్ అయితే వెళ్తే కనుక మీరు ఐసిఐసిఐ బ్యాంకా, కొడాక్ బ్యాంకా, ఎస్బీఐ ఈ మూడింటికి మాత్రమే అవకాశం ఉంటుంది. సో ఇందులో మీరు కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ అయితే ఎస్బీఐ మీద క్లిక్ చేయగానే సో ఆటోమేటిక్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది. ఇక్కడ 1200 రూపీస్ మనం కట్టాల్సిన అవసరం. దాంతోపాటు ఛార్జెస్ ₹10.50, ₹12.50 పడుతుంది. ఒకవేళ కొడాక్ కనుక వెళ్తే ₹5.90, ఐసిఐసి కనుక వెళ్తే ₹10.90 అయితే కట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో నేను ఇక్కడ మాత్రము ఎస్బీఐ దాంతో ప్రాసెస్ చేయాలని అనుకుంటున్నాను. సో నేను ఎస్బీఐ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీరు మేకే పేమెంట్ అన్న ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దీని తర్వాత మేక్ పేమెంట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ చేయాలనుకుంటే మాత్రం ఇందులో మీరు గుర్తుపెట్టుకోండి, డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డ్ అయితే మాత్రం వీసా, రూపే మాత్రమే యూజ్ చేయమని చెప్తున్నారు. మీరు ఆ 2 కార్డ్స్ మాత్రమే వాడాల్సిన అవసరం ఉంటుంది. సో నేను నెట్ బ్యాంకింగ్కి వెళ్తున్నా కాబట్టి నెట్ బ్యాంకింగ్లో ఎస్బీఐకి వెళ్తున్నా. సో ఇట్లా ఎస్బీఐ మీద క్లిక్ చేయగానే మేకే పేమెంట్ ఫర్ అని వస్తుంది. నువ్వు ₹12.50 ₹1210 అంటే ₹10.50 ఎక్స్ట్రా పడుతుంది. సో పేమెంట్ చేసిన తర్వాత ఎలా జరుగుతుందని నెక్స్ట్ చూపిస్తాను. సో పర్సనల్ కాబట్టి కొంచెం నేను ఇవి మనకు ఇంకా ఇందులో కనుక కన్వీనియన్స్ ఫీ ₹8.90 అయితే జిఎస్టీ ₹1.60 అంటే 1210.50. సో ఇక్కడ సో ఇలా మనము ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత నేను ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయడం అయితే జరిగింది. సో ఇలా కనుక చేస్తే మీకు ఆన్లైన్ పేమెంట్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్, రెస్పాన్స్ డీటెయిల్స్ అని కింద స్లాట్ బుకింగ్ ఈజ్ కంపల్సరీ ఫర్ అటెండింగ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్. Candidate had to attend at selected helpline center. The candidate is not permitted in other selected అంటే మీరు ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్లో బుక్ చేసుకుంటారో అక్కడికి మాత్రమే వెళ్ళాలని ఉంది. నెక్స్ట్ క్యాండిడేట్ హ్యాస్ టు రిపోర్ట్ 10 minutes బిఫోర్ ద స్లాట్ బుకింగ్ అని ఇలా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనము వెరిఫై చేసుకుందాము ఒకసారి పేమెంట్ జరిగిందా లేదా అన్న దాని గురించి. సో అగైన్ ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ ఇచ్చేసి చెక్ చేసుకుంటాను. ప్రాసెసింగ్ ఫీ అయితే పే చేయడం జరిగింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి స్లాట్ బుకింగ్ చేయడము. సో ఇప్పుడు స్లాట్ని ఎలా బుక్ చేయాలన్న దాని గురించి మీకు చెప్పబోతున్నాను. అగైన్ మీరు దీనికోసము మీ యొక్క టీఎస్ఈ సెట్, హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చర్ అయితే ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికంటే ముందు గుర్తుపెట్టుకోండి, క్యాండిడేట్ హ్యాస్ టు పే ప్రాసెసింగ్ ఫీ బిఫోర్ సెలెక్టింగ్ ఆన్లైన్ స్లాట్ బుకింగ్ అటెండింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్న ఒక కామెంట్ అయితే పైన రాయడం జరిగింది. సో ఇప్పుడు మనము హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసి చూద్దాం ఎలా కనిపిస్తుంది అన్నది. సో అన్నీ ఎంటర్ చేసాం కదా. ఎంటర్ చేసిన తర్వాత మనము అవైలబుల్ స్లాట్స్ అని కనిపిస్తుంది కదా, దీని మీద ఇలా క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎవరికైతే ప్రాసెసింగ్ ఫీ పేడ్ చూసారు కదా, ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ పేడ్ నౌ యూ కెన్ బుక్ ఫర్ ఏ స్లాట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని వస్తుంది. సో ఇక్కడ కేటగిరీ ఆఫ్ ద స్టూడెంట్ అన్న కాడ మీరు క్యాప్ అయితే క్యాప్, ఎన్సీసీ అయితే ఎన్సీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎస్జీ అయితే ఎస్జీ. సో ఇప్పుడు మనం ఆల్ అన్న దాని మీద క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసిన తర్వాత మీరు ఒకవేళ హ్యాండిక్యాప్డ్ అయితే హ్యాండిక్యాప్, ఎన్సీసీ అయితే ఎన్సీసీ, క్యాప్ అయితే క్యాప్ సెలెక్ట్ చేసుకోండి.
నెక్స్ట్ వచ్చేసి హెల్ప్ లైన్ సెంటర్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ చాలా కాలేజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి గౌట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి, నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ హైదరాబాద్, ఎస్కేఎన్ఆర్ గౌట్ పాలిటెక్నిక్ జైత్యాల, కరీంనగర్, ఇలా చాలా కాలేజెస్ అయితే ఉండడం జరిగింది. సో ఇందులో మీకు ఏ కాలేజ్ కావాలనుకుంటే ఆ కాలేజీని మీరు పెట్టుకుంటే స్లాట్ బుకింగ్కి మీకు ఏ నియర్ బై ఏరియా ఏది ఉంటే ఆ ఏరియాకి వెళ్ళి మీరు పెట్టుకోండి. సో మొత్తానికి కరీంనగర్, మేడ్చల్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, మహబూబ్ నగర్, నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్, సిద్దిపేట, ఖమ్మం, సూర్యాపేట, రాజన్న సిరిసిల్ల, సో మాకు నియర్ బై బెల్లంపల్లి, మంచిర్యాల ఉంది కాబట్టి దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనుక మనకు చూస్తే మనం ఇవాళ 8th నాడు సాటర్డే రోజు బుక్ చేస్తున్నాం కాబట్టి 8th అని కనిపిస్తుంది. నెక్స్ట్ స్లాట్స్ అవైలబుల్ ఎప్పుడును 10th, 11, 12 సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో నేను ఇప్పుడు 10 మీద క్లిక్ చేస్తున్నాను. సో 10th నాడు స్లాట్ బుకింగ్ చేసుకోవాలనుకుంటే మనకి ఇక్కడ అవైలబుల్ స్లాట్స్ ఫర్ సెలెక్టెడ్ క్యాండిడేట్, సెలెక్టెడ్ కేటగిరీ, హెచ్సిఎల్, డేట్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్న కాడ 9 to 9:30 ఉంది, 9:30 to 10 ఉంది, 10 to 10:30, 10:30 to 11 అంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు మోస్ట్లీ ఒక్క మధ్యాహ్నం 1 to 2 మాత్రమే బ్రేక్ అయితే ఉండడం జరిగింది. దాని తర్వాత మోస్ట్లీ ఈవినింగ్ 6 o'clock వరకు మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో నేను మార్నింగ్ 9 to 9:30 స్లాట్ని పెట్టుకోవాలనుకుంటున్నాను. సో బుక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి, మంచిర్యాల సెలెక్టెడ్ ఫర్ ఆల్, సెలెక్టెడ్ డేట్ 10/6 మనకి ఇలా ఇవ్వడం జరుగుతుంది. సెలెక్టెడ్ కేటగిరీ ఆల్, సెలెక్టెడ్ డేట్ 10/6/2024, సెలెక్టెడ్ స్లాట్ 9 to 9:30 అని గౌట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి అని అయితే ఇవ్వడం జరుగుతుంది. డూ యూ విష్ టు కంటిన్యూ ఆల్ కేటగిరీ స్లాట్స్ అంటే ఎస్ అని క్లిక్ చేయగానే కన్ఫర్మ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో మీరు కనుక వేరే డేట్ మార్చుకోవాలని, వేరే డేట్ ఫర్ ఎగ్జాంపుల్ 11th అనుకుంటే 11th మార్చుకోవచ్చు, 12th కంటే 12th మార్చుకోవచ్చు. సో బట్ నా చాయిస్ మాత్రం 10th, మన స్టూడెంట్ అడిగిన దాని ప్రకారము 10th రోజు కాబట్టి 10th అయితే తీసుకోవడం. మీరు ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీ యొక్క కేటగిరీ మాత్రం వెరీ 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 ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఆల్ కేటగిరీ తీసుకున్నాను, 10th డేట్ తీసుకున్నాను. అందులో 9:30 to 10, 9 to 9:30 తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత నాకు ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి అని 10 o'clock 9:30 to 9 to 9:30 అయితే ఓకే ఇవ్వడం జరిగింది. సో నేను ఇక్కడ ఎస్ అన్న దాని మీద క్లిక్ చేస్తాను. ఎస్ అన్న దాని మీద క్లిక్ చేయడానే మనకు ఓకే కావడం అయితే జరిగింది. స్లాట్ ఈజ్ బుక్డ్ ఫర్ వెరిఫికేషన్, SMS టు మొబైల్, అంటే మీకు స్లాట్ బుక్ అయినట్టు మీ మొబైల్ కూడా మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది స్టూడెంట్స్ మనకు కావాలంటే స్లాట్ బుకింగ్కి వెళ్ళి మళ్ళీ మీరు మీ యొక్క స్లాట్ బుకింగ్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ అనేది కూడా తీసుకోవచ్చు. సో ఒకసారి అలా కూడా ఎంటర్ చేసి చూద్దాము. కనుక ఇలా క్లిక్ చేయగానే మీ స్లాట్ బుక్ అయిన రిసిప్ట్ కూడా కనిపించడం జరుగుతుంది. మీకు ఏ స్లాట్ ఎప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ గౌట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి స్లాట్ నెంబర్, ఏ టైంకి, సీరియల్ నెంబర్ ఎంత అయింది అన్నది మనకి ఎవ్రీథింగ్ అన్నది అవైలబుల్గా ఉంటుంది. సో ఇది స్టూడెంట్స్ ఇలా మీరు స్లాట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. స్లాట్ ప్రింట్ కూడా తీసుకొని ఇలా ప్రింట్ తీసుకున్న స్లాట్ని కూడా మీరు తీసుకెళ్ళి చూపడం జరుగుతుంది. సో ఇది స్టూడెంట్స్ ప్రాసెసింగ్ ఫీ ఎలా పే చేయాలి, నెక్స్ట్ వచ్చేసి వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి అన్న దాని గురించి ఎవ్రీథింగ్. ఒకవేళ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్టూడెంట్స్కి మన ఛానల్ గురించి చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.